పరిపాలనలో విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, మొత్తం లో వోల్టేజ్ సమస్యలతో ఉండేదని విమర్శించారు ఎమ్మెల్యే కేటీఆర్. ఎప్పుడో అర్ధరాత్రి వచ్చే కరెంట్ కోసం బావుల దగ్గర పడుకునే పరిస్థితి ఉండేదన్నారు. ఊర్లలో ఎవరైనా చనిపోతే కనీసం తలపై నీళ్లు చల్లుకునే పరిస్థితి కూడా లేదన్నారు. 2014లో కాంగ్రెస్ అప్పగించి వెళ్లిన అత్యంత భయంకరమైన శాఖల్లో విద్యుత్ శాఖ ఒకటని అన్నారు కేటీఆర్. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత నాటికి 2700 మెగావాట్ల విద్యుత్ లోటు ఉందన్నారు కేటీఆర్. 22,423 కోట్ల అప్పులను అప్పటి ప్రభుత్వం అప్పచెప్పి వెళ్లిందన్నారు. ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులే చూపెట్టడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వంపై రివర్స్ అటాక్ చేశారు కేటీఆర్. అధ్యక్ష, ఆనాడు కాంగ్రెస్ పరిపాలనలో ఎట్లా ఉండేది అధ్యక్ష? విద్యుత్ రంగం కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఎక్కడికక్కడ మొత్తం లో వోల్టేజ్ సమస్యలు, దొంగలు వచ్చే కరెంటు కోసం, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం బాయికాడవై పండుకునే పరిస్థితులు. ఇప్పుడే ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది నేను చెప్పాను అధ్యక్ష. ఆఖరికి ఎవరైనా చనిపోతే నెత్తి మీద నీళ్లు చల్లుకుందామంటే నీళ్లు లేని పరిస్థితి అధ్యక్ష. మరి ఇది నేను చెప్తున్న మాట కాదు అధ్యక్ష. ఈనాడు పేపర్లో రాసిన వార్త 2009 నుంచి 13 మధ్యలో 2009 నుంచి 13 మధ్యలో 4 ఏళ్లలోనే 8,198 మంది రైతులు కరెంటు షాక్లతో అధ్యక్ష. ఇది బలవన్మరణాలు కాదు, ఆత్మహత్యలు కాదు, కేవలం కరెంటు షాక్లతో చచ్చిపోయిన రైతులే 8,198. ఇవాళ 55 ఏళ్ల చరిత్ర తీస్తే చక్రొచ్చి పడతారు నేను చెప్పాది అధ్యక్ష. టీఎస్ ట్రాన్స్కో అధ్యక్ష, ఇంకొక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, వీళ్ళు అప్పచెప్పిపోయినాడు 2014లో విద్యుత్ శాఖ అతి భయంకరమైన శాఖ అధ్యక్ష. అతి భయంకరమైన శాఖ, అత్యంత దురవస్థలో మాకు అప్పచెప్పిపోయినారు. అప్పచెప్పిపోయినప్పుడు ఏంది అధ్యక్ష పరిస్థితి? 2700 మెగావాట్ల కరెంటు లోటు ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ నాడు. 22,423 కోట్ల అప్పులు మీరు అప్పచెప్పినాడు మాకు. 22,423 కోట్ల అప్పులు అధ్యక్ష. ఆనాడు ఇది ఆ రోజు మీరు అప్పచెప్పినప్పుడు అప్పులు 22,000, లోటు 2,700 అధ్యక్ష. ట్రాన్స్కో ఆస్తులు అధ్యక్ష, లెక్క వాళ్ళేమో అప్పులు చెప్పారు, నేను ఆస్తులు చెప్తున్నా. ట్రాన్స్కో ఆస్తులు వాళ్ళు అప్పచెప్పిపోయినాడు మాకు 2014లో 7,461 కోట్లు. ఈరోజు అధ్యక్ష ట్రాన్స్కో ఆస్తులు మళ్ళీ తిరిగి మేము వాళ్ళకి అప్పచెప్పినప్పుడు 24,476 కోట్ల అధ్యక్ష. జెన్కో ఆస్తులు అధ్యక్ష, టీఎస్ జెన్కో ఆస్తులు ఆనాడు 19,607 కోట్లు 2014లో, ఈరోజు 53,963 కోట్ల అధ్యక్ష. డిస్కామ్లు, ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ ఆ రోజు వీళ్ళు మాకు అప్పచెప్పిపోయినాడు మరి చాలా తక్కువ ఉండే అధ్యక్ష. ఈరోజు ఆస్తులు చూస్తే 59,132 కోట్లు, 81,000 కోట్ల అప్పులు అన్నారు అధ్యక్ష. కానీ ఆస్తులు మా ప్రభుత్వం సృష్టించింది మొత్తంగా కలిపితే 1,37,571 కోట్లు. ఇది వాస్తవం అధ్యక్ష. ఆస్తులు మాత్రం చూపెట్టకుండా అప్పులు మాత్రం చూపెట్టి తిమ్మిని బమ్మిని చేసి ఏదో బుకాయించేదో చేస్తాం, జాదుగర్ చేస్తామంటే కుదరదు అధ్యక్ష.